హల్లెలూయా. అందరూ బాగున్నారా? సాలో మినిస్ట్రీ తరపున మీకు అందరికీ నా నిండు వందనములు. పార్ట్ 1లో మనము పాస్టర్ సాల్మన్ రాజు గురించి, ఆయన జీవితంలో యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత, యేసుక్రీస్తుని నమ్ముకొన మునుపు ఆయన జీవితంలో జరిగిన సంగతులన్నీ వివరంగా చెప్పినప్పుడు, ఆయన ఒక దగ్గర సేవా జీవితంలో దేవుడు చేసిన కార్యములన్నిటినీ వివరించి చెప్పినప్పుడు మనకి అంత ఆశ్చర్యకరంగా ఆయనతో దేవుడు మాట్లాడా, అంత ఆశ్చర్యకరంగా అద్భుతాలు ఆయనలో ఉంచాడా అని మనకందరికీ ఈ వార్త విన్నప్పుడు చాలామంది ఫోన్ల ద్వారా కూడా అడిగి చాలా బాగా చెప్పారయ్యా, ఇంకా పార్ట్ 2 కూడా ఉందంట కదా, అది ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు వదులుతారు అని అడుగుతూ ఉన్నప్పుడు ఇంకా సంతోషం వేసింది. ఈ పార్ట్ 2 కూడా మన మధ్యలో పాస్టర్ గారు వచ్చాడు. ఆయన ద్వారా పార్ట్ 2లో ఆ కలవకూరు గ్రామం నుంచి బుచ్చినాడికి అనే గ్రామానికి వచ్చిన తర్వాత ఆ గ్రామంలో మందిర స్థలం ఎలా కొన్నారు, మందిరాన్ని ఎలా కట్టుకున్నారు, ఆయనకి ఆర్థిక పరిస్థితులు ఎలా ముందుకు వెళ్ళింది, ఇదన్నీ వివరంగా ఆయన ద్వారానే అడిగి తెలుసుకుంటే మనకి ఎంతో సంతోషం వేస్తుంది. ఆయన మాటల ద్వారానే విందాం. పాస్టర్ గారు వందనములయ్యా. వందనాలు. బాగున్నారా? బాగున్నాను. మీ సాక్ష్యం విని చాలా మంది మీకు కూడా ఫోన్లు చేసి ఉంటారు అనుకుంటాను. అవును, చాలా మంది చేశారు. చాలా సంతోషం వేసి ఉంటుంది మీకు కూడా. సంతోషం. అవును, ఇప్పుడు కలవకూరు గ్రామం నుంచి మీరు బుచ్చినాడికి అనే గ్రామానికి వచ్చారు కదా. అవును. మొదటిగా ఇక్కడ ఎక్కడ వచ్చి చేరారు? ఇక్కడ ఏరియా మీకు తెలియదు కదా, ఇక్కడ బంధువులు లేదు, అయిన వారు లేరు, తెలిసిన వారు లేదు, అసలు సంఘం ఉందో లేదో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారు. మీరు ఎలాంటి కష్టాలను అనుభవించారు ఇక్కడ? నేను కాళహస్తిలో ఒక సాల్మన్ రాజు అని సేవకుడితో కలిసి ఉన్నా. ఆయనతో కలిసి ఉండి కలవకూరులో చాలా విషయాల్లో మీరు చూశారు ఇంతకుముందు. అవునండి. ఆయన ఏం చెప్పాడంటే, నేను కలవకూరు చూసుకుంటాను, నువ్వు బిఎన్ కేంద్రీయ మండలంలో కాంపాలెం అనే సెంటర్కి వెళ్ళు, అక్కడికి పోయి స్థలం ఉంది, అక్కడ మందిరం కట్టుకొని సేవ చేయ అన్నాడు. అని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేశాను దేవుడి దగ్గర. నేను ఎక్కువగా ప్రార్థనలనే గడిపేవాడిని. 3 దినాలు మా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆ యొక్క కాళహస్తిలో నుండి కాంపాలెం వరకు ఆ మెయిన్ రోడ్డు మాత్రమే కనిపిస్తుంది. ఆ మెయిన్ రోడ్డు కనిపిస్తూ 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 ఉండాలి. ఎప్పుడు ప్రార్థనలో 3 దినాలు కనిపిస్తూ ఉంది, అదే కనిపిస్తుంది. సరే, మెయిన్ రోడ్డు కనిపిస్తుంది, మళ్ళీ మట్టి రోడ్డు కనిపిస్తుంది, మళ్ళీ ఒక గుంట కనిపిస్తుంది, మళ్ళీ ఒక కాలువగా, ఇదంతా కనిపిస్తూనే ఉంది ప్రార్థన. ఎందుకో ఇలాగ కనిపిస్తూ ఉంది. సేవకుడు చెప్తున్నాడు, పొమ్మంటున్నాడు. దేవుడు మరి ప్రార్థన చేస్తే ఈ మెయిన్ రోడ్డు కనిపిస్తూ ఉందని నాకు, ఇది దేవుడి పని కానీ ఇంకా మనుషుల పని కదా ఆలోచన చేస్తుంటే మీకు ఒక ఆలోచన ఇస్తా ఉన్నాడు దేవుడు. ఆలోచన వచ్చింది. సరే అనేసి నేను కలవకూరు చూసుకుంటా, నువ్వు వెళ్ళే అన్నాడు. మేమేం చేస్తున్నామంటే కాళహస్తిలో ఇల్లు తీసుకొని అక్కడి నుంచి కాంపౌండ్ సెంటర్లో వచ్చి ఒక గుంట, చాలా లోతైన గుంట, అది ఆ గుంటకు మట్టి దోలి నీరుపాకోట్లని అనేటువంటి ఒక ఊర్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన బండి ఆటో పెట్టుకుని, ట్రాక్టర్ పెట్టుకొని ఉన్నాడు. ఆయన పిలిచి మట్టి తోలాడు. దాని అంతా నేను, సీమోను పాస్టర్ అనేటువంటి వాళ్ళు ఇద్దరు దాన్ని గుంటను పూడ్చుకొని అక్కడ సాలు ఒకటి వేసుకున్నాం. సాలు వేసేటప్పుడు ఆదివారం చూసుకొని వెళ్ళిపోతే మళ్ళా సాయంకాలం 4 రోజులు దాలి మళ్ళీ ఇంటికి వచ్చేది అనమాట. అప్పుడు దాకా అక్కడ మందిరం పని చేసేవాళ్ళు. ఎంతో కష్టపడ్డారు. కష్టం అంటే చిన్న కష్టం కాదు, ఎందుకంటే మీకు అక్కడ ఎవరు లేదు కాబట్టి సేవకులుగా మీరే అక్కడ కష్టపడి మట్టి తోలి మట్టి ఎత్తి ఇలాగంత కష్టపడి చేస్తే
కాంపాళం అనేటువంటి ఊర్లో ఒక పెద్ద ఆమె ఉంది, వజ్రం. ఉమ్, ఆమె మాకు అన్నం తెచ్చి పెట్టేది. ఉహు, ఆమె అన్నం పెడితే మేము తిని దానికి మట్టి తోలేది, మట్టి పూడ్చేది, అంత పని చేసుకుంటూ వచ్చినాం. అక్కడ చేసుకుంటా మరి నేను బిడ్డలు భార్య కాళహస్తిలో ఉండి మేము చేసేది. ఇంకా రేపు పని అయిపోయింది అంతా, ఇంకా ఇక్కడికి వచ్చేయాల, ఉమ్, కాంపౌండ్ సెంటర్కి వచ్చేయాల. రేపు శుక్రవారం సాయంకాలం ఇంటికి పోతే ఇద్దరు బిడ్డలకు బేది వాతి. ఉమ్, నేను ఇంట్లో లేదు కదా, అవును. 2 దినాలుగా బేది వాతి అయిందయ్యా, బిడ్డలకు శోధనం లేదని చెప్పింది పాస్టమ్మ. ఇంటికి పోయి చూస్తే బిడ్డలు కూడా పలకలేదు, వాళ్ళకి శోధనం లేకుండా పడిపోండారు. ఆ, వాసన ఇంటికి దూరితే, వాతి బేది కదా, ఉమ్, అటువంటి స్థితి ప్రారంభమైంది. రేపు తెల్లారితో వెళ్ళిపోవాలి కాంపౌండ్ సెంటర్కి. సరే దేవుడితో ఆ రాత్రి ప్రార్థన చేశాను, ప్రభువా నీ సేవ కొరకు సమర్పించుకున్నాను, వచ్చేసాను, కలవకూలో ఉన్నాను, సేవకుడు కాంపౌండ్ సెంటర్కి వెళ్ళమంటున్నాడు. నేను ప్రార్థన చేస్తే ఏమో మెయిన్ రోడ్డే కనపడింది. ఇదంతా నీ కృప అనుకుంటున్నాను, నమ్మాను, వెళ్తున్నాను. తెల్లరకాలకి బిడ్డలకి ఎదురు ఒక రవ్వట కళ్ళు తెరిచి చూసి ఒక ఇడ్లీ తింటే బాగుంటుందని నా యొక్క ఆశ ఉంది అని ప్రార్థన చేశాను. ఆ రాత్రి ఉమ్, కన్నీళ్ళు పెట్టుకున్నాను. మరి తెల్లరకాలకి బిడ్డలు పిలిస్తే మన పిల్ల వచ్చినట్టుగా ఎక్కడో మాట్లాడుతున్నారు బిడ్డలు. ఆ, సరే దేవునికి స్తోత్రం ప్రభువా, నీ కృప ఉంది మాకు అని బిడ్డలు ఎత్తి ఒక జీబులు పెట్టుకొని గించాలు ఎత్తి దాంట్లో వేసుకొని, అంటే బస్టాండ్లోకి వచ్చి అక్కడ జీబుని ఆపుకొని బిడ్డలకి తలా ఒక ఇడ్లు తినిపించి నీళ్లు తాగిపించి అక్కడ అక్కడి నుంచి నేరుగా కాంపౌండ్ సెంటర్కి వచ్చి అక్కడ వదిలేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయినాడు సేవకుడు. ఉమ్, కాంపౌండ్ నుంచి కొంతమంది విశ్వాసులు ఉన్నారు, ఆ, వాళ్ళు అందరూ కలిసి ప్రార్థన చేసి వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడ ఆ రాత్రి పూటకు మాత్రం అంతా మేముండి దాన్ని వండుకొని తిన్నాం. తెల్లారితో ఇంకా సర్దికూడు లేదు. చాలా కష్ట పరిస్థితి. అప్పుడు చాలా కష్టం అన్నానికి. సరే మా చిన్న పాప అయినా ఆకిలి అని వచ్చి అడిగింది నన్ను. ఆ పాస్టమ్మ కూడా ఆకిలిగా ఉంది అన్న. నేనేం చేయాలో ఇంకా ఎవరిని అడుక్కునే పరిస్థితి లేదు, ఇంక దేవుడే దిక్కు. అప్పుడు నేను వెళ్ళి మందిరంలో పోయి బలిపీఠం ముందర మోకాళ్ళు వేసుకొని, ప్రభా నేను ఎవరిని అడగను కదా, నీ సేవకు వచ్చేసాను, బిడ్డలు మరి మా పాస్టమ్మ ఆకిలి అంటున్నారు, మరి వాళ్ళకి అన్నం ఎట్టు ప్రభా, నేను ఎవరిని అడుక్కోను. అయితే నా దేవుడు నువ్వు మాకు చాలా శక్తి కలిగిన వాడు, నా దేవుడు చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నావు కదా, నీ బిడ్డనైనా నేను కూడా ఎవరిని అడగను, నువ్వే నాకు పెట్టాల్సిందేనని ప్రార్థన చేశాను కన్నీళ్ళు పెట్టుకొని. నేను ఇక్కడ ప్రార్థన చేస్తుంటే కాంపాళెంలో వజ్రమ్మ అనేటువంటి పెద్ద ఆమె దగ్గరికి వెళ్ళాడు దేవుడు. ఉమ్, ఆమెతో అక్కడికి మాట్లాడుతున్నాడు. వెళ్ళి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఏమ్మా నేరుగా బజారుకి వెళ్ళి బియ్యం తీసుకో, కూరగాయలు తీసుకో, అన్ని తీసుకొని వెళ్ళమ్మా సెంటర్కి, నా సేవకుడి దగ్గరికి వెళ్ళు అంటున్నాడు. ఉమ్, ఈమె ఒక 2 మాటలు మోగుతుండే అదే వచ్చి ఆమెకి దేవుడు మాట్లాడుతున్నాడు మనస్సులో. ఏందిరా ఇదేని ఆమె బెత్తరకు పోయి లేచి వెళ్ళింది సెంటర్కి పోయి, బజారుకి పోయి బియ్యం కూరగాయలు అన్నీ తీసుకొని వచ్చేటప్పుడు ఏదైనా కట్లు కూడా బొద్దు మీద తీసుకొని వస్తావు. నేను ఇక్కడ ప్రార్థన చేసి కన్నీళ్ళు పెట్టి ఏడ్చుకొని నేను ఒక్కడికి పోను ప్రభావ, మరి బిడ్డలు ఏడుస్తుంటే నేను చూడలేకుంటున్నాను ప్రార్థన చేసి బయటకు వచ్చి మంచం మీద కూర్చుంటే ఈ అమ్మ బియ్యం కూరగాయలు కట్టెలు కూడా బొద్దు మీద పెట్టుకొని వస్తావు. ఇవి దేవుడు చేసే పనులు. ఇవి వస్తా ఉంది. అవతల అన్నా వందనాలన్నా, బాగుండారన్నా అనింది వస్తానే. ఉమ్, బాగానే ఉన్నామా, దేవుని కృపలో బాగున్నాం. ఏమి తిన్నారన్న పద్ధతి? ఏం లేదమ్మా, రాత్రి వండుకున్నాను అంతే కదా, ఇప్పుడు బిడ్డలు ఆకలి అన్నారు, నేను పోయి గుళ్ళో ప్రార్థన చేసుకున్నాను అని చెప్పంటే, నువ్వు ఆడ ప్రార్థన చేసింది దేవుడు అక్కడ నన్ను నిలవనీయలేదు, ఉమ్, నన్ను పో 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 అంటున్నాడు. ఉమ్, అందుకోసం వచ్చి ఏదో తీసుకున్న కూరగాయలు అది తీసుకొచ్చినానన్నా అన్న, ఇప్పుడు బిడ్డలకు ఆకలి అంటున్నావు కాబట్టి నేను పోయి గబగబనని ఆమె మరి పొయ్యమంటేసి
అంత చేసి కూర పూడు వండి అసలు మాకు పెట్టి అసలు అది తిని అసలు ఆయన వెళ్ళిపోయాను. అలాంటి స్థితిలో అక్కడ ప్రారంభంలో అంత కష్టంలో మేము కష్టంలో ఉన్నా నేను మాత్రం ఎంత మాత్రం మనుషుల మీద అనుకునేవాడిని కాదు. ఎక్కడ కూడా దేవుడే నువ్వు చూసుకో, నువ్వేం చేసినా దాన్ని నాకు ఇష్టమే, కష్టమైనా సరే నష్టమైనా సరే నీ సేవకుడిని నేను దేవుడి మీద అనుకునేవాడిని. పని చేస్తున్నాను సమస్తం నువ్వు చూసుకో అనేటువంటి మనసు నాది. సంవత్సరం అయింది, హెచ్చు తక్కువ. నేను ఎటు చెప్తాను వాక్యం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తా. అయితే ప్రార్థిస్తాను, దేవుడు ఏం చెప్తే దాన్ని చెప్తాను. ఇదిగో ఈ పని చేసినావంటే నీకు శాపం వస్తుంది అంటున్నాడు దేవుడు అన్నాను అనుకో, అవునయ్యా మేము ఆ పని చేయమని అనుకోవాలి కదా. సేవకు విశ్వాసాలు అనుకోరట. వాళ్ళకి మంచి మంచి విషయాలు చెప్తేనే సంతోషం, లేకపోతే వాళ్ళు భయం అని వాళ్ళని సంతోషపెట్టి ఆశీర్వాద మాటలే చెప్పాలి. ఆశీర్వాదం మాటలే చెప్పాలి వాళ్ళకి. తప్పు చేస్తే కూడా నువ్వు ఆశీర్వదించబడతావు, అదే తప్పు చేసినా దీవించబడతావు అంటా ఉంటే వాళ్ళకి సంతోషం. ఆ సంతోషం. అలాగా వీళ్ళు భయపడి నన్ను పెట్టాడు కదా సేవకుడు, ఆయనకి ఫోన్ చేశారు. అన్నా ఈయన చెప్పే మాటలు చాలా భయం ఉంది మాకు అంటే ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు, అన్నా వాళ్ళు ఏదో భయపడుతున్నారు కదా, నువ్వు మంచి ఆశ్రితమైన వచనాలు చెప్పు వాళ్ళకి అని ఈయన అన్నాడు. నేను అన్నాను, ఈ సంఘం నీకా నాకా సంబంధము, నీ లెక్క నా లెక్క. నీ లెక్క అన్నాడు. నాకు నా లెక్క అయితే రేపు నేను దేవుడికి లెక్క చెప్పాలి కదా. దేవుడు ఏం చెప్తాడో దాన్ని నేను చెప్తాను వాళ్ళకి. అసలు నేను మాత్రమును నా సొంతంగా వాళ్ళకి సంతోషంగా ఉండాలనే వార్త నేను చెప్పను అన్నాను. ఆయన అన్నాడు, నువ్వు మూర్ఖుడు చెప్పిన మాటగా నువ్వు అన్నాడు. అనేసి ఏం చేశాడు, పోయేటప్పుడు వాళ్ళని పిలిచి ఆయన చెప్పిన మాట విన్నాడు, కానీ ఆయనకి దశభాగం కానీ కానుకలు కానీ పెట్టొద్దు, మగిచ్చేయండి అన్నాడు. సరే, వీళ్ళు అంతా మగిచేశారు. నాకు ఇప్పుడు ఏం లేదు, ఏది రాలేదు. అసలు నేను ప్రార్థన చేశాను, దేవుడు ఏం ప్రభా వాడు చెప్పినట్టుగా నేను చేయాలంట, నేను అలా నేను చేయను, నువ్వు చెప్పినట్టుగా చేసేదానికి వచ్చి తిని, అందుకే నేను వచ్చి తిని, కానీ మనుషులు చెప్పినట్టుగా నేను చేయను ప్రభు అని నేను అన్నాను. ప్రార్థన దేవుడితో చెప్పాడు. 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేస్తే దేవుడినైనా నువ్వు ఇక్కడ వద్దు వెళ్ళిపో అన్నాడు. సరే, వెళ్ళిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలా అని అనుకుంటుంటే 2 విశ్వాసులు ఉన్నారు నాతో కూడా, 2. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరే నాకు ఇంకెవరు లేదు. వాళ్ళిద్దరితో చెప్పిన, నాయన నేను వెళ్ళిపోతాను, నేను పాత సంఘం ఉంది కదా కాలువకూరులో, అక్కడికి వెళ్తాను, ఇక్కడ వాళ్ళు చెప్పినట్టుగా నేను చేయలేను, నా సంఘానికి నేను వెళ్తానంటే వీళ్ళిద్దరు ఏమన్నారంటే, మేము ఉండలేదా మరి ఇక్కడ ఉండొచ్చు కదా, నువ్వు ఉండి మాతో కూడా ఇంకా సంఘాన్ని కట్టుకోవచ్చు కదా అని వీళ్ళిద్దరు అన్నారు. ఇది కూడా పర్వాలేదు, బాగానే ఉంది అని ఆ నుంచి 7కి సాయంకాలంగా వచ్చి మన పక్కింట్లో ఒక ఆయన రమణయ్య అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయనతో వచ్చి మాట్లాడినా, ఇక్కడ ఎవరైనా బాడుకి ఏదైనా ఇల్లు దొరుకుతుందని అడిగితే ఆయన అన్నాడు, మా బామాదితో ఉంది, మా అక్కోళ్ళది ఆ ఇల్లు, ఆయన కొయ్యేటికి వెళ్ళాను అని వాళ్ళ మామను పిలిచి, అయ్యా పాస్టర్లు ఉంటారు ఆ ఇంట్లో, తాళాలు అని చెప్తే తాళాలు ఇచ్చేసాను. 100 రూపాయలు బాడుగా 100 రూపాయలు. సరే ఒప్పుకున్నా, తాళాలు తీసుకున్నా. 100 రూపాయలు కట్టే స్థితిలో ఉన్నాడు అప్పుడు. అప్పుడు అంత స్థితి కూడా లేదు, సంఘం లేదు, జీతం లేదు, ఏమి లేదు కదా. ఆ 100 రూపాయలు కట్టే పరిస్థితి కూడా లేదు. అట్ట పరిస్థితుల్లో వెళ్ళిపోయినా తెల్లారితో ఇంకా ఆటో తీసుకొని, ఆటోలో సామాన్ వేసుకొని ఆ నుంచి అందరికి పిలిచి చెప్పేసి నేను వెళ్తున్నానని చెప్పేసి వాళ్ళ వస్తువులు వాళ్ళకి ఇచ్చేసి వెళ్తాను. ఎవరు నన్ను ఉండు, ఎందుకు వెళ్తావని ఒక్కడు కూడా అడగలేస్తున్నావు, సంఘాన్ని ఎందుకు వదులుకుంటున్నావు అనలేదు. సేవ కూడా అనలేదు, విశ్వాసులు కూడా అనలేదు, ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టుగా నేను చేయలేదు, అందుకోసం వాళ్ళు అనలేదు. సరే వస్తున్నాయి. ముందుగానే వచ్చి ఆ ఇంటికాడికి వచ్చి తాళాలు తీసి శుభ్రం చేస్తామని అనేకాడికి ఆ ఊర్లోకి వస్తున్నాను, వెనక ఆటో వస్తుంది. ఆ పెద్ద ఆయన వచ్చి మేము వీళ్ళు అని తాళం పెరుక్కున్నాడు. సామాన్లు వస్తా ఉన్నాయి, ముందుగా వచ్చి తాళం తీసే కాలికి తాళం పెరుక్కొని ఇవ్వనని చెప్పేశాడు. అక్కడ వదులుకునేసావు, ఇక్కడికి వస్తే ఇక్కడ పోయింది. 2 దగ్గర లేదు. ఇప్పుడు నేను ఎక్కడ నిలుచుకోవాలని ఆలోచన చేసి తాళం పెరుక్కున్న వెంటనే ఈదులు నిలుచుకొని
ఏం ప్రభువా, నీ చిత్తం అయితే కలవకూరికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. నీ చిత్తం అయితే ఇక్కడ ఏదైనా ఇల్లు దొరికితే ఉండాలనుకుంటే ఆ ఇల్లు తాళాలు పెరుక్కొని వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను ఎక్కడ నిలవాలి? ఏం చేస్తావు నీ చిత్తం అని ప్రార్థన చేస్తున్నాను నడీదిలో నిలుచుకొని. ఆ ఊర్లో ఒక ఆయన బాబు అనేటువంటి ఆయన కోటలో ఉండి వస్తున్నాడు. ఆయన నాకు బాగా తెలుసు, సెంట్రల్ ఉండేటప్పుడు బాగా మాట్లాడేవాడు. ఏం పాస్టర్ గారు ఇక్కడ ఉండవు అన్నాడు. నైనా ఏ మరిగి చేశారా? మరి నేను సాయంకాలం వస్తే తాళాలు ఇచ్చారు, ఇప్పుడు వస్తే పెరుక్కొని వెళ్ళారు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలా, ఎక్కడికి పోవాలని అంటే, నేను చూపిస్తాను కానీ వీళ్ళు భయపడిపోక అన్నాడు. దేవుడు కార్యం అని. అంటే ఆయన తీసుకొని పోయి పలాని ఇంట్లో బాగలేని పిల్లకాయలు ఉంటారు, అమ్మూరు పోసిన వాళ్ళు, వాళ్ళ అమ్మ నాయన వాళ్ళు ఇల్లు కడుతున్నారు. ఆ ఇల్లు రేపు ఇంట్లో అయిపోతుంది, దానికి వెళ్తారు. ఈ ఇంట్లో నువ్వు ఉండ అన్నాడు. సరే ఆ ఇల్లు తీపిచ్చాడు. సరే ఇల్లు చూశాను. ఇంక వచ్చిన సామాన్ అంతా ఆడ దింపుకున్నాను. ఆ బిడ్డలకి ప్రార్థన చేశాను. ఆ రాత్రికి ఆ బిడ్డలకి జ్వరాలు అంతా పోయినాయి, బాగా అయిపోయాను. 2 దినాలు బిడ్డలు 3 దినాలు వెళ్ళిపోయినారు. ఆ ఇంట్లోనే ఉన్నాం. ఆ ఇల్లు ఎట్టాడు తెలుసా? అసలు ఇందిరాగాంధీ పరిస్థితి, ఇందిరాగాంధీ స్కీములు కట్టిన ఇల్లు, అసలు ఒక బోన్ లాగా. ఆ ఇంట్లో లోపలికి పోతే గాలి లేదు, ఏమీ లేదు. ఆ లోపల పండుకునే దానికి కూడా ఏం లేదు. అటువంటి స్థితిలో ఉన్నాం. మరి ఆ ఈగులు, దోమలు పెరిగితే ఈ పురిగోతము పొగేసుకొని, ఆ దోమలకి పొగేసుకొని దగ్గుతూ పండుకునేవాడిని. కప్పుకునే దానికి కూడా ఎక్కువ మాకు బెడ్షీట్లు కూడా లేవు. చాలా కష్టంలో ఉన్నాం. అంత కష్టంలో ఉన్నా కూడా సంతోషంగానే ఉన్నాం. అలాగే జీవించుకుంటున్నాం. అక్కడ ఆ కాంపౌండ్ సెంటర్లో ఉండేటప్పుడు ఒక ఆమెకి ఆ కూతురు పాస్ కావాలని ప్రార్థన చేయమని నన్ను. ప్రార్థన చేస్తే పాస్ అయ్యేది. పాస్ అయిన తర్వాత ఆమె ఒక బిందె తీసుకొచ్చి ఇచ్చింది మాకు, పైపుల బిందె, స్టీల్. దాన్ని పెట్టుకొని నీళ్లు తాగుతాం. అది ఒకటే, వేరే లేదు. దాన్ని పెట్టుకొని నీళ్లు తాగుతున్నాను నేను ఆ ఇంట్లో. ఆ నుంచి మేము వచ్చేసినాం కదా. మరి మాకు ఎవరేం చెప్పినారో తెలియదు. నేరుగా వచ్చి మా బిందె ఇచ్చేదని నీళ్లు కింద పోసి బిందె ఎత్తుకొని వెళ్ళింది. ఆయన. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా పరిస్థితి ఇంక దేవుడే. అట్ట పరిస్థితుల్లో బ్రతికినాం మేము. సరే ఇప్పుడు ఏం చేసినాం, అక్కడే ఉన్నాం కదా. వాళ్ళిద్దరు మాత్రం వచ్చేవాళ్ళు ఆదివారం, ఇంకెవరు లేదు. ఇద్దరు తలా ₹1 కానుక, ₹2 కానుక. ఈ ₹2 మేము బిడ్డలు చేసి తినేదా, మేము తినేదా, ఏం చేసేది అర్థం కాలేదు. ఇలాంటి స్థితిలో మేము అక్కడ వండుకొని ఏం చేసేవాడిని, రూమ్ బాడీ జట్టు కట్టేవాడు. రూమ్ బాడీ కూడా కట్టేవారు. ఏదో ఒక కట్టుకుంటూ వచ్చి 4 నెలలు బాడీ ఇవ్వకుండానే వస్తుంటే, మరి వాడు తాగుపోతాడు ఆ ఇంటికి ఓనరు. వాడు నేరుగా వచ్చి, ఏమయ్యా 4 నెలలకు 400 వేలు కదా అయ్యి అంటున్నాడు. మరి వాడు ముందు వచ్చి మాట్లాడుతున్నాడు, వెనక భార్య వస్తా ఉంది. అదంతా దేవుని కృప. వెనకొచ్చి ఆమె సై చేసింది, 400 నీ భార్య దగ్గర ఇచ్చేసినానని చెప్పు. వాడు తాగుబోతాడు, వాడిని నెడగొడడానికి నా మనసు ఒప్పుకోదు అని ఆమె అంటే, నేను చెప్పాను, అయ్యా మీ భార్య దగ్గర ఇచ్చేసిన 400 అన్నా. అది నాకు చెప్పలేదే అన్నాడు. ఇంత లోపల ఆమె హెచ్చరించుకుని, అయ్యా ఇచ్చేసినారు 400 అని చెప్పాను. అక్కడికి వాడు వెళ్ళిపోయాడు. ఆ సందర్భంలో అక్కడ వండుకొని, ఏం ప్రభువా, అద్దెకి పరిస్థితి ఇచ్చే పరిస్థితి లేదు, మరి మాకు సంఘం లేదు, మరి ఏమీ లేదు, ఎడన్నా ఒక నాకు కట్టుకునేదానికి స్థలం చూపించాయా అని ప్రార్థనలో అడుగుతా ఉన్నావు. ప్రార్థనలో పగులంతా ఇంట్లో ప్రార్థన. సాయంకాలం 7 అయితే ఎవరు చూడని పరిస్థితుల్లో నేరుగా అక్కడి నుంచి నేరుగా వచ్చేవాడిని నడుచుకుంటా. తెలుగు కాలువ ఉంది ఈడ. ఈ కాలువ పక్కన ఇక్కడ ఆడ ఇళ్ళు లేవు. ఇళ్ళు లేని స్థితిలో ఉన్నప్పుడు మంచి మైదానం, పక్కన కాలువ, ఆ పక్క మశానం. ఇక్కడైతే బాగుంటుందని నా మనసులో నిర్ణయించుకొని ఇక్కడ ఒక స్థలం కోరుకొని ఇక్కడ ఇదంతా పెంటలు, గలీజు పరిస్థితులు. అటువంటి దగ్గర పొల్లు ఎత్తుకొని, నేను పెంట అంటే కూడా నాకు అంత గట్టిగా నేను చేసి మరి అంతగా సహించుకునేవాడు. దాన్ని అంతా తోసేసి అక్కడ మోకాళ్ళు వేసుకొని
ఈ స్థలం అయితే నాకు చాలు ప్రభువునని ప్రార్థన చేసుకునేవాడిని. గంట సేపుకు పైన చేసేసి ప్రార్థన, ఇదే కావాలి నాకు అని వెళ్ళిపోయేవాడు. ఈ స్థలం కోసం, ఈ స్థలమే కావాలని, స్థలం అయితే నాకు బాగుంటుంది చాలు. ఇది ఎంతసేపు చేశాను? 6 నెలలు చేశాను ఆ ఇంట్లో చేరుకొని. ఆ ఇంట్లో చేరుకొని ఈ స్థలం మీద 6 నెలలు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన వెంటనే ఈ స్థలం కలిగినటువంటి నేరుగా నా దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఏం పాస్టర్ గారు, ఏంది బిడ్డలు పెట్టుకొని ఇక్కడ, ఏంది ఆ ఇంట్లో బోనింట్లో, ఏంది పరిస్థితి బాగలేదు నీకు, నా స్థలం ఉంది కానీ దాంట్లో ఏదన్నా నాకు సాలు వేసుకొని అక్కడ ఖాళీగా ఉంది, బాగా రా చూపిస్తానని అన్నాడు. దేవుడు, సరే దేవా నీకు స్తోత్రం, ఎందుకో చూపిస్తాను అంటున్నాడని ఆయనతో కూడా వచ్చాను. లేచి వస్తే ఆయన ముందు వస్తున్నాడు, నేను వెనకొస్తున్నాను. నేను ఎక్కడ ప్రార్థన చేశానో అక్కడికి నిలుచుకొని ఈ స్థలం నాది అన్నాడు. గొప్ప దేవుడు కదా, ఎంత దేవుడో, ఆశ్చర్యకరుడైన దేవుడు కార్యం కదా. అక్కడ ఎన్ని స్తోత్రములు చెప్పినా కూడా మనం తీర్చలేము. ఆ మాట ఆయన చెప్పినప్పుడు నేను కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఒక పక్క ఆనందకనీళ్ళు, దుఃఖం పెళ్ళగిచ్చుకొని వస్తా ఉంది. ఏం ప్రభా, ఎంత గొప్ప దేవుడా నీవు, ఎంత కష్టములో కూడా నాకు ఎంత సంతోషం ఇచ్చావని. ఏం డబ్బు అడగలే నీ దగ్గర, ఏం డబ్బు ఆశించలా. స్థలం వల్ల ఆయన నీ దగ్గర ఏం డబ్బు ఆశించలా. ఆయన ఏం చెప్పాడంటే, ఇక్కడ నాకు డబ్బుకి ఏం ఏదో నువ్వు వేసుకొని బిడ్డలు పెట్టుకొని ఇక్కడ వండుకో. ప్రార్థన ఉచితంగా చూపించిన స్థలం అంతే. ఆయన మా ఊర్లో వచ్చి ఉన్నావు కనుక నా మనసు ఒప్పుకోలే, నువ్వు ఇలాగ ఉండేది అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. అంతే. ఇక్కడ ఆ స్థలంలో ఒక 3 సేవకులను పిలిచి ప్రార్థన చేసి, కేవీపురం మండలంలో దగ్గర ఇంటి సామాన్లు ఉంటే దాన్ని చేసుకొని ఇక్కడ బాగా పొడుగు వేసుకొని బాగా ఒక 100 మంది పట్టేటట్టుగా చాలా వేసుకొని బాగా ఇక్కడ ప్రార్థన జరుగుతూ వచ్చింది. దేవుని కృపలో ఇద్దరే కదా, చాలా మంది 100 మందికి వచ్చేటట్టుగా దేవుడు కృపనిచ్చాడు. ఆశ్చర్యకరమైన రీతిలో మైక్ సెట్ తీసిచ్చేది ఒకరు, లైట్లు తీసిచ్చేవాళ్ళు, ఫ్యాన్లు తీసిచ్చేవాళ్ళు. చాలా డెవలప్మెంట్ అయింది. నాకు దేవుడు చూపించినటువంటి స్థానం ఇది అర్థమైపోయింది. మరి ఇదంతా చేసుకున్నాం, సేవ జరుగుతా ఉంది. సరే, ఒకరిని గురించి మళ్ళీ ఎందుకు చెదరైంది, సంఘం చీలిపోయింది. మిగతా సంఘం ఉంది బాగానే. ఇక్కడ ఉండుకొని మేము బాగున్నాం, సంతోషంగా ఉన్నాం. ఇంతంత సంతోషం కాదు, ఇంత కష్టంలో, ఇంత నష్టంలో ఇంత గొప్ప కార్యం చేశాడని ఆనందం. సరే, మేమిద్దరు, నేను పాస్టమ్మ బండి ఎత్తుకొని ఒక పాస్టర్ దగ్గరికి పోయి, బండికి పెట్రోల్కి డబ్బులు లేక, ఒక 100 రూపాయలు ఈయనైనా మళ్ళీ ఇస్తామని అంటే, ఆయన లేదు, పాస్టర్ అమ్మడింది. ఫోన్ నెంబర్ ఇవ్వమని నేను చేస్తానంటే ఫోన్ చేస్తే, పాస్టర్ గారు 100 రూపాయలు కావాలా, మరిగా పెట్రోల్ కావాలని అంటే, మరి ఆయన ఆ దర్శబాగం డబ్బులు ఉన్నాయి 100 రూపాయలు అన్నాడు. తీసుకొని పెట్రోల్ పోసుకొని వరదయపాలెం పోయి గాడికొని రావాలని అడిగి పోయింటే 1 గంట పొడుగు సమయంలో ఆ చిన్న పాప ఫోన్ చేసింది, మందిరం గాలిపోతుంది నాయన. హఠాత్తుగా అంతటితో మందిరం గాలిపోతుందనే కాడికి మళ్ళీ అదంతా అట్టే పెట్టేసే నేను ఆమె ఇద్దరు బండి ఎత్తి వచ్చినాము. అక్కడ కాంపాలి సెంటర్ కాడ ఆ టర్నింగ్ కాడికి వచ్చే కాడికి ఎంతో పైకి పోతా ఉంది, పొగ మండుతా ఉంది. జనాలు ఉన్నారు చాలా మంది, 100 మందికి ఉంటారు. ఎవరు ఆరకునే వాళ్ళ కాల. ఎందుకంటే దీన్ని అప్పుడు మంత వైండింగ్ కప్పుకునేవాడిని చెరుకాకుతో. అంటే మొత్తం నీకు తెలుసు కదా. నాకు అన్ని తెలుసు. చెరుకాకుతో బాగా 2 అడుగులు అంత లావైపోయినది మందం. ఇది లోపల మంటతా ఉంటే పైన నీళ్లు పోస్తే ఆడిపోతుంది మంటకి. ఎవరి వల్ల కాల. ఫైర్ ఇంజిన్ చాపుతా ఉంది, ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా కాల. అంత కంప్లీట్గా కాలిపోయేది. దాంట్లో ఒక్క బాక్స్ మాత్రం పక్కింటి ఆయన తీసుకొచ్చి పెట్టాడు. మిగతా గుడ్డలు అన్ని కంప్లీట్. మరి యాంపు, లైట్లు, ఫ్యాన్లు మొత్తం కాలిపోయినాయి. ఏమీ లేదు, కంప్లీట్గా కాలిపోయింది. అంతే, డమా డమాని పేలుతా వచ్చినాయి. ఏది
లైట్లు. పోలీసు వాళ్ళు అన్నారు, ఏమయ్యా ఇదని బాంబు గుండ్లు పెట్టుకొని ఉండవా? కాదయ్యా, లైట్లు, బార్ లైట్లు. సరే, వాళ్ళు గమనం అయిపోయినారు. కాలిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అంతటితో అందరు జనాలు వెళ్ళిపోయినారు. మరి కట్టుగుడ్డలతో మాత్రం ఉన్నాయి నిల్చుకొని కట్టుగుడ్డలతో బయటపడినారు. బయటపడ్డాం. 4 గంటలప్పుడు నాకు చెన్నైలో పెద్ద ఆయన ఇక్కడికి అప్పుడు విశ్వాసులు దండిగానే ఉన్నారు కదా మీకు? విశ్వాసులు ఉన్నారు. విశ్వాసులు ఉన్న అందరి బీదలే. డబ్బు ఇచ్చి అంత దూరం చేసేవాళ్ళు లేరు. కానీ వస్తున్నారు, పోతున్నారు, అంత చేస్తున్నారు. కానీ డబ్బు పెట్టేంత స్తోమత లేదు విశ్వాసులకి. సరే, పెద్ద ఆయనకి ఫోన్ చేశాను. ఆయన మంచి విశ్వాసి. ఈ సాల్లో ఈ మందిరంలో ప్రార్థన చేస్తే ఆమె కుమార్తెకు ఒక అద్భుతం చేసేసాడు దేవుడు అమెరికాలో. ఈ అద్భుత కార్యము ఆమె కుమార్తెకి చేసింది ఆయన మనసులో పెట్టుకున్నాడు. పెద్ద ఆయన పెట్టుకొని ఈ కాలిపోయిందని ఎప్పుడు చెప్పినానో 4 గంటలప్పుడు, అయ్యా భయపడిపోక ధైర్యం ఉండి నేను వస్తున్నానని ఒక పెద్ద బేలు గుడ్డలు మూట వేసుకొని బస్సు మీద వేసుకొని ఎత్తుకొచ్చి దింపి నాకు ఫోన్ చేశాడు. నేను ఆయన ఇచ్చిన బండిని తీసుకొని పోతే 2 మనుషులు లేపి పెట్టినాం బండి మీద. మా గుడ్డలు కాలిపోయినాయి కదా అప్పుడు. అంతే, ఆ గుడ్డలు తీసుకొచ్చి ఇక్కడ దోసి ఆయన దీనంతా చూసి, ఏం భయపడిపోకు నాయనా, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అని 10,000 రూపాయలు నా చేతికి ఇచ్చి, నీకు ఎంత ఇష్టమో పొడుగు ఎడల్పు వేసుకో, కొలత వేసుకో, వేలుదారి మేస్త్రిని అడుగు బేసు మట్టానికి ఎంత అవుతుందని, ఎంత అవుతుందని నాకు ఫోన్ చేయి అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఆయనకి నీకు సంబంధం లేదు, ఎవరో తెలియదు. ఆయన మన ఊరోడు కాదు, మన బంధువు కూడా కాదు. ఆయన ఈ మాట చెప్పేసి 10,000 ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. అప్పుడు నేను ఎంతంత సమయంలో కడుతున్నాను, ఏం చేస్తున్నాను అప్పుడంతా ఫోన్ చేసి దానికంత డబ్బులు పోస్ట్ ద్వారా పంపించేసేవారు. జరుగుతూ వచ్చింది. ఈ మందిరం కాలేటప్పుడు ఈ పక్కన ఇంటి వాళ్ళది ఒక వామి పక్కనే ఉంది. ఈ వామి గాల ఈ మందిరం కాలిపోయాడు. జనాలందరూ ఏమంటున్నారంటే, మా దేవుడు గొప్పవాడు. హిందువులు అనుకునేదాన్ని జనాలు, మా దేవుడు గొప్పవాడయ్యా, అందుకోసం ఆయన కాలేదు. మీ దేవుడు గొప్పవాడైతే మరి మందిరం ఎందుకు కాలింది అనేటువంటి మాటలు వాళ్ళ మారికి మాట్లాడుకొని తిరిగి నా చెవులకు వచ్చింది. నేను అనుకున్నాను, అదే గన కాలి ఉంటే వాళ్ళ ఇల్లు పూర్తిగా పైనుంచి కింద దాకా పగిలిపోయి పడిపోయి ఉంటుంది. మరి నా దేవుడు గొప్పవాడు కాబట్టి అది కాలనీ లేదు, వాళ్ళ ఇల్లు కూడా బాగుంది. నా దేవుడు గొప్పవాడు, ఏదో పెద్ద కార్యం చేయబోతున్నాడు నా దేవుడు అని నా నమ్మకం ఉంది. కాబట్టి అవతల ఏం జరిగిందంటే, మందిరం గబగబా లేచి అంత పూర్తిగా అయిపోయింది. ఇంక ఓపెనింగ్ కూడా ఆయన డబ్బులు ఇచ్చాడు, 70,000 ఇచ్చి. 500 మంది వచ్చారు సేవకులు, 20 మందికి శాలువలు పోసాము. అందరూ వచ్చారు, ఆ 20 మంది సేవకులు వచ్చారు. వాళ్ళకి శాలువలు కప్పి వాళ్ళందరినీ సన్మానించాం. అంత అయిపోయింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి ఈ మందిరంలో మేము ఉన్నాం. ఈ మందిరం ఇప్పుడు ఎంతో గొప్పగా పెద్ద మందిరం, పిల్లర్లు వేసి కట్టేసిన మందిరం. ఏ విషయంలో ఇలాంటి మందిరం మీకు ఎక్కడ లేదు. ఎంత గొప్ప మందిరం. దేవుడు నీకు ఆశ్చర్యకరంగా ఇంత చేశాడు. స్థలం ఉన్నా, స్థలం లేకపోయినా స్థలం ఇచ్చి, ఇప్పుడు దానిలో స్థాలు వేయించి, ఆ స్థాలం కూడా నీకు వద్దనేసి పెద్ద మందిరం కట్టించి ఆ మందిరం కోసం చాలా విశ్వాస వేటలో మీరు పరిగెడుతూ ఉండాలని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు అన్నారు, వాళ్ళు అన్నారు, వాళ్ళ దేవుడు గొప్ప, ఎందుకంటే కాలింది బిల్డింగ్ చేసేదని, అది కాలింది అని వాళ్ళు అన్నారు. ఇది కానీ గాలిపోయింటే ఆయనకి చెడ్డ పేరు వస్తుందని వాళ్ళ దేవుడు దీన్ని ఆపాడని మళ్ళీ ఎట్ట మాట్లాడారు వాళ్ళు. సాక్ష్యం గొప్పది, మీతో దేవుడు మాట్లాడినందుకు, ఈ కార్యములన్నీ చేపిస్తున్నందుకు, ఇంకా చాలా కార్యాలు చేయించాలి, ఇంకా 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 వేటలో పరిగెడుతూ ఉండాలని మా షాలోమ్ మినిస్ట్రీస్ తరపున నీకు కూడా ప్రార్థనలో పెడతాం. ఇప్పుడు మనము మీ ప్రార్థనతో ముగించుకుందాం. ప్రార్థన చేయండి, ముగించుకుందాం.
చిన్న ప్రార్థన చేయండి. కృపా కనికరింగల యేసయ్యా, నీకు వందనాలు. నువ్వు ఆశ్చర్యకరుడు నాయనా. అవును తండ్రి. అనుకున్న రీతిలో ఎంత గొప్ప గొప్ప కార్యములు చేశావు. ఎంత కష్టములు, ఎన్నెన్నో అవమానములు, నిందలు మొత్తమును భరించినట్లుగా చేశావు. ఇప్పటికి మాకు నిలుచుకునేటట్టుగా మంచి బిల్డింగ్ ఇచ్చినావయ్యా. అందుకు నీ స్తోత్రాలు, వందనాలు. ఇందులో చేరుకొని అనేక మేళ్లు చేస్తున్నావు. మళ్ళా కూడా స్వస్థతలు, దెయ్యాలు బయటినోళ్ళు, రోగాలు బయటినోళ్ళు, అద్భుత కార్యములు తండ్రి, ఎన్నో మేళ్లు చేసేది ఈ మందిరంలో నుండి చేసిన దాన్ని మరలా మరి మేము ఇంకా చెప్పవలసింది. దానిని మరలా చెప్పేదానికి కూడా మాకు అవకాశం దేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికి కోట్లాది వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ వినేవాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆశ్చర్యకరమైన దేవుడు అనేటువంటి విషయం అందరికీ తెలియాలని ఈ సాక్ష్యమును దేవుడు దీవించాలి. వినిన వారందరూ కూడా మారు మనసు పొందాలని యేసుక్రీస్తు నామములో దీన్ని రీడింగ్ చేసినటువంటి మరి విజయాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి దీవించాలని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. హల్లెలూయా. ఆమేన్. ఓకే, సంతోషం. ఈ సాక్ష్యం విన్నారు కదా. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఎంతమంది చూస్తున్నారో మాకు కూడా తెలుస్తుంది కదా. ఎంతమంది చూస్తారో మాకు తెలిస్తే ఇంకా కొన్ని వీడియోలు చేస్తాం. ఇంకా కొన్ని వీడియోలు చేస్తే మీకు కూడా ఆనందంగా ఉంటుంది, చూసేదానికి మాకు సంతోషంగా ఉంటుంది. అందుకోసమని అందరూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నమ్ముచు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ షాలోమ్ మినిస్ట్రీస్ తరపున వందనములు చెబుతూ ముగిస్తూ ఉన్నాం.